ద జాయస్ పాత్. ఇందులో ముఖ్యంగా మనము గమనించవలసింది ఏమిటి అంటే, ఇవన్నీ కూడా మణి చెప్పిన మాటలే. మనం చదువుకునే విషయాలన్నీ కూడా మణి వ్రాసుకున్నటువంటి డైరీలు, మణి చెప్పినటువంటి మండలి హాల్లో చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మణి దగ్గర నుండి వచ్చినవే డైరెక్ట్గా. మనం నిన్నటి రోజున నవజీవనం మనోనాష్ కార్యక్రమం పూర్తి చేసుకుని అందరూ కూడా మెహరాజాద్ వచ్చారు, అక్కడ బాబా ధుని వెలిగించారు. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు విషయంలోకి వస్తే పశ్చిమ దేశ పర్యటన. నవజీవనం ముగిసింది, వెంటనే అమెరికా ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. మెహ్రా, మణి, గోహెర్, మెహ్రూ, కిట్టి, రానో వీళ్ళందరూ అప్పటి వరకు నవజీవనం ఒక్కసారిగా వాళ్ళు మార్పు వచ్చేసింది వాళ్ళ జీవితాల్లో. అంతకుముందు అంటే నవజీవనంలో నిరాశామయ నిస్సహాయ జీవితాన్ని వాళ్ళు అనుభూతి పొందారు. ప్రతి క్షణము కూడా బాబా వెంటే ఉంటూ బాబా చెప్పినటువంటి ఆదేశాలను నిజాయితీతో హృదయపూర్వకంగా పాటిస్తూ ఎలాంటి కష్టం వచ్చినా చిరునవ్వు చెదరనీయకుండా ప్రయాణం చేశారు. అంతేకాకుండా ఎక్కడ అంటే ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ప్రదేశాలలో నిద్రించడం కానీ, లేదా భోజనం కూడా భిక్షాటన చేసి తెచ్చుకున్నటువంటి భోజనాన్ని తిన్నారు. ఇలా ఏమాత్రము సౌకర్యం లేని అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు. మెహరాజాద్ వచ్చారు, వెంటనే అమెరికా పర్యటన ప్రారంభమైంది. మెహ్రా, మణి, మెహ్రూ, గోహెర్ వీళ్ళు నలుగురు కూడా నవజీవనంలో ఉన్నవాళ్లే. కిట్టి, రానో వీళ్ళు బొంబాయిలో ఉన్నారు బాబా ఆదేశం ప్రకారము. తర్వాత నవజీవనం ముగిసిన తర్వాత కిట్టి, రానో వీళ్ళందరూ కలిసి అమెరికా పర్యటనలో వీళ్లతో కలిశారు. వాళ్ళందరూ కూడా అంటే కిట్టి, రానో కాకుండా మిగిలిన నలుగురు కూడా 1937 సంవత్సరంలో మెహ్రా, మణి వీళ్ళిద్దరూ 1937 సంవత్సరంలో యూరోప్ దేశాలు పర్యటించారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అమెరికా పర్యటన సాగుతోంది. బాబా ఈ నవజీవనానికి ముందే ఎలిజబెత్ని, నోరినా మ్యాచ్వెల్లి వీళ్ళిద్దరిని అమెరికా పంపించి తాను రావడానికి మీరు సిద్ధంగా ఉండండి, అక్కడ తన కోసం ఒక కేంద్రాన్ని అంటే విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం మెర్టిల్ బీచ్ అక్కడ అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని బాబా పంపించారు. ఏదో ఒక సమయంలో తాను వస్తానని కూడా వాళ్ళకి మాట ఇచ్చారు. ఇప్పుడు అది సిద్ధమైంది. చాలా సంవత్సరాలుగా అది సిద్ధమై రెడీగా ఉంది. కానీ బాబా నవజీవనం ముగించుకున్న తర్వాత ఇప్పుడు ప్రయాణించారు. మణి అంటుంది, ఎలిజబెత్ ఎంత గొప్ప శిష్యురాలో, నిజానికి ఉత్తమమైనటువంటి వ్యక్తి ఆమె. బాబా ఎప్పుడు ఏమి చెప్పినా ఎస్ బాబా డియర్, ఎస్ బాబా డియర్ అంటూ చెప్పేది. అలాగే బాబా అమెరికాలో నాకు ఒక సెంటర్ని, కేంద్రాన్ని నిర్మింపచేయి అనగానే ఆమె దాన్ని పూర్తి చేయడమే కాదు, బాబా కొరకు తన సర్వస్వాన్ని అర్పించింది. నోరినా తోటి, ఎలిజబెత్ తోటి బాబా మెర్టిల్ బీచ్ గురించి చెప్పారు. ఇది పశ్చిమ దేశంలో నా నివాసము అన్నారు. అంటే ఇట్ ఈస్ మై హోమ్ ఇన్ ద వెస్ట్. ఎందుకు అంటే అంతటి ప్రేమ వాళ్ళు, అంటే దాన్ని హృదయపూర్వకంగా ఆ సెంటర్ని నిర్మించడం కానీ, బాబా కోసం అన్ని ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేశారు. తర్వాత ఎలిజబెత్ ఒకసారి మణితో అంటుందట, ఏమని అంటే ఆమెకు సహజమైనటువంటి మంచి హాస్య ప్రవృత్తి ఉంది.
మనోహరంగా నవ్వుతూ ఆమె మణితో చెప్పింది. మణి, నీకు తెలుసా, పశ్చిమాన తన ఇంటికి బాబా ఎన్నుకున్న ప్రదేశం ఇది. అంటే మెర్టిల్ బీచ్. మెర్టిల్ బీచ్ అంటే ఎంబి, మెర్టిల్ బీచ్. ఆ పేరులోనే బాబా పేరే ఉంది. అది మెహర్ బాబా. ఏదో ఒక రోజు ఇది మెహర్ బీచ్గా మారిపోతుంది సుమా అని చెప్పిందట. ఎంత బాగుంది ఆవిడ ఊహ అంటూ మణి ఎంతో సంతోషపడింది. సరే, 1952వ సంవత్సరంలో బాబా కొరకు కేంద్రం పూర్తయ్యాక బాబా అక్కడికి వెళ్ళాలనుకున్నారు. అది తొలిసారి వీళ్ళందరిలో, ముఖ్యంగా స్త్రీలలో, ఆ ప్రదేశంలో అంటే అమెరికాలో బస చేయడం వాళ్ళకి తొలి అనుభవం. ఎలిజబెత్ వీళ్ళందరి కోసం అమెరికా వచ్చి అంటే నవజీవనానికి ముందే వచ్చి మెర్టిల్ బీచ్ సెంటర్ని బాబాకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేసింది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. అక్కడ న్యూయార్క్ నగరంలో వీళ్ళు విమానం దిగగానే ఆమె కనిపించిందట. నవ్వుతూ చేతులు ఊపుతూ వాళ్ళని ఆహ్వానించింది. మణి చెప్తోంది, ఇది మాకు తొలి, అంతేకాక చివరి విమాన ప్రయాణం. మొట్టమొదటిసారి వెళ్ళాము, ఇదే చివరిసారి కూడా అని చెప్తోంది. బాబా వాళ్ళందరికీ ఈ నవజీవనం తర్వాతి దశలు, వీటన్నిటికీ బాబాయే పేర్లు పెట్టారు. ఆ దశలు, ఆ జీవితాల గురించి బాబా ముందరే వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం, సంపూర్ణ స్వేచ్ఛా జీవితం, ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం. మొదటి దశ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం సమయంలో అమెరికాలో పర్యటిస్తున్నారు బాబా. నవజీవనం అలాగే మనోనాష్ పనితో బాబా పూర్తిగా అలసిపోయారు. మెహ్రూ అందట ఇంకా బాబా నవజీవనం మూడ్లోనే ఉన్నారు. అందువలన ఆయన అమెరికా వెళ్లే ముందు బొంబాయిలో విశ్రాంతి తీసుకోవాలన్నారు. కానీ బొంబాయి నగరంలో బాబా బస చేసినటువంటి 2 ప్రదేశాలు కూడా బాబాకి నచ్చలేదు. అవి గడబిడ ధ్వనులతో, విపరీతమైనటువంటి శబ్దాలతో బాబాకు విశ్రాంతినియ్యలేదు. కాబట్టి బాబా ఆదేశించగా మండలి వారు మార్వే బీచ్కి కొద్ది దూరంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఒక ఇంటిని చూశారు. బాబాకు అది చాలా నచ్చింది. మండలి వారితో అక్కడ వారం రోజులు ఉన్నారు. 1952వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన బాబా, మెహ్రా, మణి, మెహ్రూ, గోహెర్, రానో, కిట్టి వీళ్ళు అమెరికాకు విమానంలో ప్రయాణమయ్యారు. 2 రోజుల తర్వాత పురుష మండలి వాళ్ళు కూడా వచ్చారు. ఆది సీనియర్, సరోష్, మెహర్జీ, గుస్తాజీ, నీలు వీళ్ళందరూ 2 రోజుల తర్వాత ప్రయాణమై అమెరికాకు చేరారు. డాక్టర్ డాంకిన్ని బాబా ముందుగానే ఎలిజబెత్కి, నోరినాకి సహాయపడవలసిందిగా పంపించారు. విమాన ప్రయాణం గురించి మణి చాలా ఉత్సాహంగా వ్రాస్తోంది. విమానం ఎక్కినటువంటి ఎవరికైనా ఆ సరదా, ఆ ఉత్సాహం అందరికీ ఉంటుంది. విమానంలో కిటికీ పక్కనే కూర్చుని కిందకి చూడడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. బొంబాయిలో 11 గంటలకి విమానం బయలుదేరింది. పర్వతాలు, సముద్రాలు వెనకకు వెడుతున్నాయి. ఇవన్నీ మణి మాటలు. సూయజ్ కాలువ, గల్ఫ్, కైరో దాటారు. వీళ్ళు మొదటి తరగతి విమాన ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడు ఏది కావాలంటే సిబ్బంది అంటే విమానంలో ఉండేటటువంటి క్రూస్ అన్నీ అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఏది కావాలన్నా అది ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. పైనుంచి చూస్తుంటే రోడ్లు,
వాటిపై పరుగుపెట్టే కార్లు, పచ్చని పంట పొలాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మేఘాలపై విమానం తేలిపోయింది. అది 285 మైళ్ళ గంటకి 285 మైళ్ళ దూరంతో ప్రయాణం చేస్తోంది, వేగంతో ప్రయాణం చేస్తోంది. కాలం వెనక్కి వెళ్ళిపోతోంది. ఎడారులు, చిత్తడి నేలలు ఇవన్నీ నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. అంటే పైకి వెడుతూ మేఘాల్లో విమానం ప్రయాణం చేస్తోంది. ఇప్పుడు విమానంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో మణి చెప్తోంది. వాళ్ళకి విమాన ప్రయాణం గొప్ప సాహసం కింద లెక్క. ఎందుకు అంటే ఎటువంటి సౌకర్యాలు లేని జీవితానికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఒక్కసారిగా విమాన ప్రయాణం అంటే చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగాను కూడా ఉంది. ముఖ్యంగా మణికి మంచి భోజనం అంటే చాలా ఇష్టం. నిజానికి బాబా కూడా విమాన ప్రయాణంలో వాళ్ళు ఏది పెట్టినా మీరు తినచ్చు అని ఆదేశించారు. అంటే అంతకుముందు నియమాలన్నీ కూడా ఉపసంహరించారు. వడ్డించినవన్నీ కూడా తినచ్చు. చాలా మంచి ఆహారం ఆ సిబ్బంది ఇచ్చేవారు. మణికి చాలా సంతోషం కలిగింది. మహా సంతోషంగా ఉందట. చాలా బాగుంది భోజనం, అల్పాహారాలు అన్నీ. నిజానికి విమానంలో వేరే ఏ పని ఉండదు. కూర్చోవడం, కాసేపు కళ్ళు మూసుకుని చూడడము, లేదా వాళ్ళు వడ్డించినవన్నీ కూడా తినడము, తర్వాత విశ్రాంతి తీసుకోవడము, ఇదే పని. కాబట్టి మణి చాలా హాయిగా ఉంది. ఎటువంటి పనులు లేవు, ఏ పనులు చెయ్యక్కర్లేదు. ముఖ్యంగా బాబా ఏం పెడితే అది తినమని కూడా అనుమతించారు. కాబట్టి తినడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ ఏం వడ్డిస్తారా అని ఎదురు చూడడం, మళ్ళీ తినడం, ఇంతే అంటోంది మణి. మెహ్రూ పక్కగా కిటికీ దగ్గర మణి కూర్చుంది. ప్రతిసారి ఈ విమాన సిబ్బంది క్రూస్ వచ్చి చక్కగా మన ఒడిలో ఒక నాప్కిన్ వేసి భోజనం ఉన్న ట్రేని పెడతారు. అలా వచ్చిన మొదటి ఆహారం 2 పెద్ద ఉడికించిన గుడ్లు. వాటిని చూడగానే ఆశ్చర్యపోయింది మణి. అదంతా కూడా తమాషాగా ఉంది ఆవిడికి. ఇప్పుడు మరో ఆహారం వచ్చింది. ఇవన్నీ కూడా తినడం ఆకలి వేసి కాదు. ఎందుకు అంటే వాటిని తెచ్చే వాటిని రుచి చూడడమే అక్కడ ప్రధానం. ఇప్పుడు వచ్చింది చూస్తే మీరు నమ్మరు అంటోంది. బాబా అంటున్నారు, మీకు ఇచ్చిన ఆహారం ఏదైనా సరే తినచ్చు అన్నారు కదా. ఈసారి ట్రేలో షాంపెయిన్ సీసాలు వచ్చాయి. మణి చాలా పుస్తకాల్లో చదివింది. ధనవంతుడు పార్టీలలో ఈ షాంపెయిన్లు తాగడం, బిడ్డ పుట్టినప్పుడు కూడా బ్రాందీ లాంటివి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చలికి, అంటే మన భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఇవ్వరు, కానీ ఉత్తరాదిన ఈ అలవాటు ఉంది. చలికి తట్టుకోవడానికై చంటి పిల్లకు కూడా బ్రాందీ కొంచెంగా పడతారు. ఫ్రాన్స్లో కూడా అందగత్తెలు ఇస్తే మగవారు తాగుతూ ఉంటారు. ఇవన్నీ అంతకుముందు మణి వెళ్ళినప్పుడు చూసింది. చాలా ఉత్సాహంగా ఉంది మణికి. ఈ ప్రయాణంలో ఇచ్చినదేది వదలకూడదు, అన్నీ శుభ్రంగా తినేయాలి అని కూడా నిర్ణయించుకుంది. అందువలన షాంపెయిన్ కూడా తీసుకుంది. ఒక సిప్ తాగింది. చాలా చప్పగా ఉందట. ఆశ్చర్యం. రుచి ఏ మాత్రమూ లేదు. రుచి పచి లేని ఒక ద్రవంలా ఉంది. చాలా నిరాశ పొందింది మణి. నమ్మలేకపోయింది. ఏమిటిది? ఇదేదో గొప్పవాళ్ళు తాగేది కదా, ఇది ఎందుకు ఇంత చప్పగా ఉంది? వాళ్ళు ఎందుకు ఇంత ఆత్రంగా తాగుతారు ఇదంతా అని ఆమె ఆశ్చర్యపోయింది. మణికి మాత్రం ఈ షాంపెయిన్ రుచి చూశాక చాలా నిరుత్సాహం కలిగింది. అనవసరంగా టేస్ట్ చేశానే, అనవసరంగా ఇది పాడైపోయింది అని కూడా బాధపడింది. దానిపై
ఆమెకున్నటువంటి నమ్మకం కూడా పోయింది. ఆమె వెనక రానో కూర్చుంది. ముందు వెడుతున్న క్రూస్ని పిలిచి బీర్ ప్లీజ్ అందట. రానో అంటే పాశ్చాత్య వనితలకు ఇవన్నీ కూడా అలవాట్లే కాబట్టి ఆవిడ బీర్ అడిగింది. ఇంకా మణి ఏంటిది, ఆవిడే బీర్ అడిగితే మనమెందుకు ఊరుకోవాలి అంటూ ఏం చెయ్యాలబ్బా, ఏం తాగాలి అని ఆలోచిస్తోంది. ఒకసారి ఆమె చిన్నతనంలో గుర్తు చేసుకుంది. స్కూల్లో చదివే రోజుల్లో బెహరం అంటే తన అన్నగారైనటువంటి బెహరం అమెచ్యూర్ ఫోటోగ్రఫీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అందువలన ప్రైజ్లో వచ్చినటువంటి డబ్బుతో అందరికీ బీర్ కొనిపెట్టారట. ఆ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఆది అలాగే జాల్ వీళ్ళందరూ కూడా బీర్ అడిగారట. బీర్ అంటే ఏమిటో ఈమెకు తెలియకపోయినా నాకు కూడా కావాలి అంది. సరే, నిజానికి ఆ వయసులో ఆమెకు బీర్ అంటే ఏమిటో తెలియదు, దాని గురించి కూడా విషయం తెలియదు. అయినా అన్నగారులు ఇద్దరు అడిగారు కాబట్టి నాకు కూడా అదే కావాలి అంది. దాన్ని తాగినప్పుడు చేదు కషాయంలా ఉందిట. కాబట్టి నాకు బీర్ వద్దు, అయితే మరిప్పుడు ఏం అడగాలి? రానో బీర్ అడిగింది, మరిప్పుడు నేనేం అడగాలి అని ఆలోచిస్తోంది. అంటే ఎప్పుడు తాగనిది అడిగి తన గొప్పతనం చాటుకోవాలని కూడా భావించింది మణి. ఏదో ఒకటి అడుగు, త్వరపడు, మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతారు అంటూ మణి మనసు తొందర చేసింది. బాబాకు డిటెక్టివ్ నావెల్స్ చదివి వినిపించేదని మనకు తెలుసు. అప్పుడు అందులో ఒక హీరో ఒక విలాసంగా నిలబడి సిగరెట్ తాగుతూ మార్టిని అనే ద్రవాన్ని ఆర్డర్ చేస్తాడు. అది గుర్తుకొచ్చింది మణికి. అందువలన ఆ విమాన సిబ్బంది వచ్చినప్పుడు మణి మార్టిని ప్లీజ్ అని అడిగింది. తర్వాత ఆమె తనలో తాను ఆలోచిస్తోంది. ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుందో తెలియకుండా అడిగేశాని, తాగగలనో లేదో, బాగుంటుందో లేదో ఇలా ఆలోచిస్తుంది. మొత్తానికి ఒక అందమైన గ్లాస్ బౌల్లో దాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. మధ్యలో ఒక ఆకుపచ్చగా ఏదో ఉంది, మంచి రంగు గల ద్రవం, చాలా అందంగా ఉంది. మధ్యలో ఆకుపచ్చగా ఉన్నది ఏమిటి అని అడిగితే అది ఆలివ్ పండు అని చెప్పింది ఆవిడ. మణి ఓకే అంటూ ఆ ద్రవాన్ని అంటే మార్టిని తీసుకుని తాగడం మొదలుపెట్టింది. మొత్తానికి మార్టిని చాలా రుచిగా ఉందట. అక్కడ ఆలివ్ ఉండడమే అంటే దాంట్లో ఆలివ్ వేసి ఇవ్వడం ఆమెకు నచ్చలేదు. చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది అంటూ ఆమె తన డైరీలో రాసుకుంది. చాలా సమయం గడిచింది. మణికి కొన్ని విషయాలు తెలియవు. అదేమిటి అంటే చాలా మందికి విమాన ప్రయాణం పడదు. ఓడలో పెడుతున్నప్పుడు కూడా వీళ్ళు మెహరా మొదలైన వాళ్ళందరికీ కూడా ఆ సీ సిక్నెస్ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళతో ప్రయాణం చేసే మెహ్రు గోహెర్ వీళ్ళు ఏదీ తినలేకపోయేవారు. ఆ వాంతి వచ్చినట్లు ఉండడము, దాని వాసన కూడా చూడలేకపోవడము, చాలా ఇబ్బంది పడ్డారు విమాన ప్రయాణంలో. అలా విమాన ప్రయాణంలో కూడా ఎయిర్ సిక్నెస్ అనేది వస్తుంది. కిట్టి అలాగే మెహ్రు వీళ్ళిద్దరు ఏమీ తినడం లేదు. ఈ విమాన సిబ్బంది ప్రతిసారి వచ్చి ఇంకా వేరే ఏదైనా అడగండి, అది ఇస్తాము, లేదా కొంచెం టేస్ట్ చూడండి, అయ్యో తినకపోతే ఎలా, ఇలా వాళ్ళిద్దరిని బతిమాలుతూ మణిని చూపించి చూడండి ఆవిడ చాలా చక్కగా తీసుకుంటోంది, ఏం తెచ్చినా వద్దంటలేదు అని కూడా వాళ్ళతో చెప్పింది. ఇంకా మెహ్రు ఏం వద్దు, నాకు వేడి మంచినీళ్ళు తెమ్మంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఏది వద్దనకుండా తీసుకుంటోంది అని మణిని కామెంట్ చేసినప్పుడు మణి అనుకుంటోంది, ఎందుకు వద్దనాలి, ఎలిజబెత్ పాపం ఎంతో డబ్బులు వెచ్చించి మనకి టికెట్లు కొంది అనుకుని మెహ్రూతో చెప్పింది, నువ్వు ఏం తెచ్చినా వద్దనకు, అందులో నాకు నచ్చినవి నేను తీసుకోవచ్చు,
కాబట్టి ఏం తెచ్చినా వద్దనకు అని చెప్పింది. కానీ మెహ్రు ఆ భోజనం ప్లేటు అంత దూరంలో ఉండగానే ఈమెకు తిప్పుతోంది. వాంతి వచ్చినట్లుంటోంది. కాబట్టి భరించలేక నాకేదీ వద్దు అని తిరస్కరించేది. విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళల్లో పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు బాబా దగ్గరని అంటే బాబాకు ఆకర్షితుడయ్యాడు. ఎప్పుడు కూడా బాబా దగ్గరికి రావడము, చూసి వెళ్ళిపోవడము అలా చేస్తూ ఉండేవాడు. మెహ్రా, మణి ఈ బాలుణ్ణి గమనించసాగారు. అతని పేరు జానీ. బాబా నుండి దూరంగా ఉండలేకపోతున్నాడు. వెళ్ళిపోవడము, మళ్ళీ రావడము, తల్లి పిలిస్తే వెళ్ళిపోవడము, మళ్ళీ బాబా దగ్గరికే వచ్చి మాటి మాటికి బాబా దగ్గరికి వచ్చి నిలబడి ఆయన దృష్టిని మళ్ళిస్తున్నాడు. బాబా వారిని చూసి చిరునవ్వులు చిందిస్తూ ఆ బాలుణ్ణి భుజాన్ని తడుతూ ముద్దు చేస్తూ ఉన్నారు. ఆ బాలుడి తల్లి ఊరుకోకుండా పదే పదే అతన్ని వెనక్కి పిలిచేది, మందలిస్తూ ఉండేది అలా వెళ్ళకూడదు అని. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో పిల్లలు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడము అంటే మనకి ముద్దుగా ఉంటుంది కానీ వాళ్ళ దృష్టిలో మాత్రము పిల్లలు ఎవరు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా సతాయించకూడదు, అలా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్ని దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు తన పిల్లల్ని ముద్దు చేస్తే కూడా వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ఈమె పదే పదే ఆ పిల్లవాడిని వెనక్కి తీసుకువెళ్ళేది. మళ్ళీ జానీ విడిపించుకుని ఆమె నుండి విడిపించుకుని బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఆ తల్లి చివరకు అతన్ని లాక్కుని వెళ్ళిపోయింది. అలా వీళ్ళందరినీ చూసి బాబాతో సారీ చెప్తూ క్షమాపణ వేడుకుంది. వీడికి ఏమైందో తెలియదు, ఎవరి దగ్గరికి ఇంతలాగా ఎప్పుడూ వెళ్ళడం నేను చూడలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి ఆమె పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. అందరూ కూడా నవ్వారు. తర్వాత ఈ జానీ మళ్ళీ బాబా దగ్గరకు వచ్చేశాడు. ప్రయాణంలో మణి అంటే వాళ్ళ యొక్క సుదీర్ఘమైనటువంటి విమాన ప్రయాణం గురించినటువంటి విషయాలన్నీ కూడా వివరంగా వ్రాసిపెట్టింది. అమెరికా చేరుకున్నారు. ఎలిజబెత్ అందంగా ఆనందంగా చెయ్యి ఊపడం వీళ్ళందరికీ కనిపించింది. కారులో న్యూయార్క్ నగరంలో ప్రయాణించారు. అక్కడ ఉండేటటువంటి తూర్పు వైపునన్నటువంటి ఈస్ట్ రివర్ అంటారు. ఆ ఈస్ట్ రివర్ కింద టన్నెల్ ఉంటుంది. అందులో నుండి కార్లు కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది. ఆ టన్నెల్లో నుంచి అవతలి వైపుకు వెడుతూ ఉంటారు. అక్కడ విద్యుత్ దీపాల కాంతులు ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఆ రోజుల్లో అంటే 52 ప్రాంతంలో ఇండియా అంతగా ఇప్పటిలాగా ప్రోగ్రెస్ లేదు. కాబట్టి ఇండియాలో ఉండి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ చాలా ఆశ్చర్యం కలిగేలాగా ఈ విద్యుత్ దీప కాంతులు ఉంటాయి. టాక్సీ డ్రైవర్ కూడా వాళ్ళు కూడా చాలా ఎంతో మర్యాదగా బిహేవ్ చేస్తారు. అందుకని అతడు వెల్కమ్ టు అమెరికా అంటూ వీళ్ళందరినీ కూడా పలకరించాడు. న్యూయార్క్ నగరం చూసి చాలా సంతోషం కలిగింది స్త్రీలందరికీ కూడా. ఆ రోజుల్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అమెరికా వెళ్ళిన వాళ్ళకి ఇది పరిచయమే కానీ చాలామంది అమెరికా వెళ్ళని వాళ్ళకి మాత్రం ఇలాంటి ఈ పేర్లన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని ఆ న్యూయార్క్ నగరంలో ప్రపంచంలోనే ఆ రోజుల్లో అతిపెద్ద టవర్. ఈ రోజుల్లో ఇప్పుడు దుబాయ్ మొదలైనటువంటి జపాన్ మొదలైనటువంటి దేశాల్లో అంతకు మించినటువంటి టవర్లు కూడా ఇప్పుడు కట్టబడ్డాయి. కానీ ఆ రోజుల్లో ప్రపంచంలోనే అది అతి పెద్ద టవర్. దానికి ఆ పైకి వెళ్ళారు బాబాతో కలిసి స్త్రీలందరూ. అద్భుతంగా కనిపించింది. పైకి వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పుడు కడుపులో సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్లు ఉన్నాయట.
అంటే అంత స్పీడ్గా పైకి వెళ్తుంది ఆ లిఫ్ట్. ఇలా కళ్ళు మూసి తెరిచే క్షణంలో ఆ పైకి వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా లిఫ్ట్లు అమెరికా దేశంలో ఇప్పుడు మనకు కూడా వచ్చాయనుకోండి, అంత త్వరగా వెళ్ళిపోతుంది అనమాట. అంత వేగంగా ప్రయాణం చేస్తుంది లిఫ్ట్. అలా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మణి చెప్తోంది, కడుపులో సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్లుగా అనిపించిందట. బాబా ప్రక్కన నిలబడి ఆ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై భాగం నుండి కిందకు చూసిందట. కిందకు చూస్తే వీధిలో నడిచి వెళ్ళే మనుషులు చీమల్లాగా కనిపించారట. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.